నేనేం చెప్పను, నాకేం మాట్లాడుతుందో తెలియదు. అది ఆయన ఆయన చదువుకున్నాడు ఆయన. అలా కాదండి, ఆయన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక సంవత్సర కాలం అయిపోయింది కదా, ఎలా ఉందనుకుంటున్నారు మీకు తెలిసినంతవరకు? మాకు తెలిసినంత బాగుంది అనుకుంటున్నాం. అది ఏ విధంగా అంటారండి? అన్నిట్లో కూడా వాడు ఏ చేసినా తన్నేవాడు. ఇటు సంతల్లా వాడు అంత అప్పుడు మాట్లాడినిచ్చే వాళ్ళ కనీసం ఇలా మాట్లాడతాం కాదు, ఎగురు తన్నేవాడు. భయం పుట్టేది. అది మాట్లాడాలంటే భయం. అయ్యో ఉత్సవం ఎటు ఎవడొస్తాడు వెనక్కి తిరిగి చూసి తన్నేవాళ్ళు. ఇప్పుడు ఆ సంతాలే బొంతాలే వాళ్ళు ఇష్టం ఎట్టగడ జావని వెళ్ళి అనుకుంటున్నారు. మళ్ళీ అంటున్నాడు కదా నేనే అధికారంలోకి వస్తాను వస్తాడు. మళ్ళీ వచ్చి ఇక కత్తి కూడా పోతే ఇక ఏం లేదు. సక్కన ఆడవాళ్ళు కూడా ఊళ్ళో ఉంచాడు. ఆడవాళ్ళు ఉంటే లేపు ఇక అది మళ్ళీ వస్తాయి ఇక అదే 2.0 అంటున్నాడు కదా ఈసారి. 2 పాయింట్లు వచ్చిండిగా. అవహలోడు ఎదవైతే వాడు మళ్ళీ వస్తాడు. ఎవరిని వదిలిపెట్టను అంటున్నాడు కదా, మరి ఊరిని వదిలిపెట్టాడు. ఏం వదిలిపెట్టాడు. సింగల్కి వచ్చి కొట్టమని ఉన్నాను జనాన్ని. రప్ప అంటాడు. ఇప్పుడు కొన్ని లక్షల కోట్లు. ఇప్పుడు మొట్టమొదటి 5 ఏళ్ళలో బాగుపడింది వాడే. ఇంత బాగుపడ్డాడు ఎవరు లేడు దేశం మీద. రప్ప అంటాడు, ఏదంటాడు. అవహలోడు మెత్తకోడు అయితే రప్ప అంటాడు. రప్ప లేదు, నా తప్పే లేదు. సినిమా వేరేలాగుంటుందంట. కొట్టమని ఆడ మరి మనుషుల్ని ఎవరు లేకుండా ఒంటరికి కలపడమని. అలా పవన్ కళ్యాణ్ కొట్టిపోమను. ఒంటరికి వాళ్ళు ఇద్దరు కలపడుకుంటారు కేసులు లేకుండా కొట్టమని. అది కేసులొద్దు పాడొద్దు. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇవన్నీ మాకొద్దు. మాకు చంద్ర పవన్ కళ్యాణ్ వచ్చి కొట్టిపోమనండి. అది కాదండి, పవన్ కళ్యాణ్ గారిని కూడా హేళన చేసి మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. ఇవన్నీ ఇదిగో 100 మాటలు చెబుతారు. పనికొచ్చాయా? పనికొస్తాయా? ఏదైనా పని చేస్తే పనికొస్తుంది. ఇప్పుడు రాజధాని రైతులు ఇచ్చారు. ఎవడు జగన్ ఏదో బాగుపడతారు, బాగు చేస్తే పిల్లల్ని బతికించుకుంటారు, ఉద్యోగాలు వస్తే బతుకుదామని ఇచ్చారు. వాళ్ళు సంపాదించుకుంది ఇచ్చిందిగా. వాళ్ళని అది అవసరం మనకు రాష్ట్రం. అంతేనా? మరి కింద వాళ్ళు ఇచ్చిన వాళ్ళని కొడతాయింది, భూములు ఇచ్చి కొడతాయింది, తన్నులు తింటపోయింది అంటున్నా. 3 రాజధానులు అని చెప్పి నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఎవడైనా వచ్చిపోవచ్చు, నేను ఖాళీగా ఉంటాను అన్నాడు. రోజా కూడా ఉంది, మేము ఎప్పుడు అంది. మరి వచ్చారు ఏం చేశారు? ఏ మాటలా నా కొడుకు శారడ మర్చేలేదంటాడు నా కొడుకు. వాడు చూడిపోయి నాకు నీళ్లు దోడలేస్తున్నాడు. ఇప్పుడు అవన్నీ ఆ కంప బెకలేస్తున్నాడు. కొడాలి నాని సంగతి ఏంటి? వాడికి అవన్నీ మాకు పేరు నాని వీళ్ళంతా కూడా ఎదుగో ఎదోళ్ళు ఎన్నైనా చెబుతారండి. ఏం లేదు, 5 ఏళ్లలో వాళ్ళు ఎటువంటి సంపాదించుకున్నారు. కింద ఎన్నాళ్ళైనా వాగుతారు. ఇక మళ్ళీ రావాలని లేదు. వాళ్ళ పిల్లలకి ఎవడు కాళ్ళు సంపాదించుకున్నారు. ఎవడు శారడ మట్టి వేసిన వాళ్ళు లేడు. ఒక ఇది మా లామకొండ శారడ మట్టి దోమిన వాళ్ళు లేడు ఎవడు కూడా. శుభ్రంగా బోర్డుగుని చేశారు. ఇప్పటికైతే బోర్డుగుని చేశారు. ఏమీ లేదు. ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ గారి పనితీరు అయితే పర్లేదా? ఇప్పటికైతే ఎవడు పర్లేదని అనుకుంటున్నాం. అది ఓకే, థ్యాంక్ యూ.